సోషల్ మీడియా బడుగుల ఉద్యమ ఆయుధం. బీసీ కులగణన ఉద్యమానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకోవాలి. తెలంగాణలో 2 కోట్ల మందికి పైగా ఉన్న బీసీలను ఏకం చేసేందుకు లక్షలాది మంది బీసీలు సోషల్ మీడియాలో పాలు పంచుకోవాలి. బీసీల చైతన్యానికి పదునైన ఆయుధంగా సోషల్ మీడియాను విస్తృత విశాల వేదికగా మార్చుకోవాలి. రచ్చబండల దగ్గర ముచ్చట్లు చెప్పుకునే బహుజన పెద్దలు, నాట్లేసే లచ్చుమమ్మల దగ్గర నుంచి పొయ్యి రాజేసే బహుజన తల్లుల దాకా బీసీ కులగణన ఉద్యమాన్ని తీసుకుపోవాలి. మన కోసం మనం కదులుదాం. జనాభాలో మనమెంతో లెక్క ప్రకారం తేల్చుకునేదాకా తెగించి పోరాడదామన్న స్ఫూర్తిని రగిలించడానికి సోషల్ మీడియాలో నిరంతర కృషి చేయాలి. యూట్యూబ్లో బహుజనవాణి వినిపించాలి. సోషల్ మీడియాను బహుజన ఉద్యమ కోడికోతగా మార్చాలి. సోషల్ మీడియా బహుజనులను మేల్కొల్పే పొద్దు పొడుపుగా పొడవాలి. సోషల్ మీడియాను సత్యాలు మాట్లాడే వేదికగా బీసీ యువతరమే బాధ్యతగా నిర్వహించాలి. అసాంఘిక శక్తుల అబద్ధాలను తిప్పికొట్టాలి. సాంకేతిక విప్లవాలను బహుజన విముక్త ఉద్యమానికి ఎక్కుపెట్టాలి. ఫేక్ న్యూస్, అబద్ధపు వార్తలను తిప్పికొట్టాలి. సోషల్ మీడియాను బహుజన ఉద్యమ ఆయుధంగా మలుచుకోవాలి. ఆ పనిని బీసీ యువత, విద్యార్థులే భుజం మీద వేసుకోవాలి. మన ఉద్యమాలకు నిధులుండవు. బీసీ విద్యార్థి యువకుల చైతన్యవంతమైన పదునైన ఆలోచనలే వాట్సాప్ న్యూస్లుగా, ప్రచార ప్రసారాలుగా మారాలి. ఐకమత్యతే మన మహానిధి. బహుజనుల ఐక్యతే మనకు తరగని సంపద. అందుకే బీసీ విద్యార్థి యువత ఉద్యమ చైతన్యంతో ఉప్పొంగాలి. ఇప్పటి వరకు అగ్రవర్ణ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటాలను, ఉద్యమాలను ఈ తరానికి తెలియజేసే బాధ్యతను మన బీసీ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు తీసుకోవాలి. బీసీ రాజ్యాధికారం కోసం కదిలే యువత, విద్యార్థులకు గత బహుజన పోరాటాల చరిత్రను తెలియజేస్తే వాళ్ళు ఆ చరిత్రను ప్రజల దగ్గరకు తీసుకుపోతారు. విద్యార్థి యువజనులు కదలకుండా ప్రపంచంలో ఏ ఉద్యమం విజయం సాధించలేదు. విద్యార్థి యువజనులు కదిలితేనే తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లోని బీసీ సమాజాలను ఏకం చేయగలిగాం. బీసీ కులగణన ద్వారా బీసీ రాజ్యాధికార ఉద్యమానికి ప్రతి ఊరిని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయగల శక్తి సామర్థ్యాలు యువతకే ఉంటాయి. బీసీ కులగణనకు ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేసే శక్తి బీసీ యువతకు ఉంది. అందుకే ఈ బీసీ ఉద్యమంలో ప్రతి ఒక్కరం మమేకమై రాబోయే కాలంలో మన రాజ్యాధికారాన్ని ఒడిసిపట్టేందుకు రకరకాల శక్తియుక్తులను పన్నాల్సిన అవసరం మన ముంగిట ఉంది. అందుకే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని ఉరకలెత్తించి బీసీ రాజ్యాధికారాన్ని సాధించేందుకు చేయి గలుపుదాం. ప్రతి ఒక్కరం కలిసి ఈ ఉద్యమంలో మమేకమవుదాం. అందుకే కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం.